హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. మంది కొంపల ఆర్పుడు మత చిచ్చురేపుడు ఇవే మన విధానాలు, అవన్నీ తెలుసు. అయినా కానీ మనమే ప్రజాస్వామ్య విలువలను కాపాడతాం, రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాం అని చెప్పి డప్పు కొట్టుకుంటూ ఉండాలి. మన పచ్చపత్రికల్లో లుచ్చారాతలు రాసుకుంటూ పోవాలన్నమాట. ఇది ఇక ఎవరి గురించో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. దీనికి నిన్న ఒక సీనియర్ నేత ఆయన విజనరీ గారి చాణక్యాన్ని తూర్పారబడుతూ కుక్క తిట్లు తిట్టిండా అవేంటన్నది మన చెవుల ద్వారా విందాం. నూజివీడు మాలల ఆత్మగౌరవ సభలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ నిన్న చంద్రబాబు సర్కార్ మీద, పవన్ కళ్యాణ్ మీద సంచలన ఆరోపణలు చేసిందనమాట. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను దేశం ఎత్తుకున్నది నరేంద్ర మోడీ హయాంలో మందకృష్ణ మాదిగను పక్కన కూర్చోబెట్టుకొని సికింద్రాబాద్ సభలో ఎట్లాంటి ప్రామిసెస్ చేసినారో దాని ద్వారా తర్వాత ఎట్లాగా రాజకీయంగా లబ్ధి పొందారో చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి ఆయన ఇచ్చిన సూత్రీకరణ ఏంటంటే ఎస్సీల్లో అంటే ముఖ్యంగా మాల మాదిగల్లో చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చంద్రబాబు ఉద్యుక్తుడైండు. రీసెంట్గా ఎవరు మందకృష్ణ మాదిగని రాష్ట్రానికి రప్పించి మాల మాదిగల్లో చిచ్చుపెట్టే రాజకీయానికి తెరదీసిండని చెప్పి ఆయన సంచలన ఆరోపణలు చేసిన. ఒకసారి ఇందాం ఆయన ఏమన్నాడు. అంటే దాన్ని బట్టి విభజించాలన్నా విభజించకుండా ఎవరికి హక్కు ఉంటుంది? ఒక్క పార్లమెంట్కే హక్కు ఉంది. అది కూడా రాజ్యాంగ సవరణ అంటే 3/4 మెజారిటీతో 341వ ఆర్టికల్ని సవరిస్తే రాజ్యాంగ సవరణ చేయగలిగితే మాత్రమే వర్గీకరణ చేయాలి. ఎవరికన్నా హక్కు ఉంది. అది చేయకుండా ఒక దొంగ దారిలో ఈ వర్గీకరణ చేయడం అన్నది చాలా 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 తప్పుడు నిర్ణయం. సుప్రీంకోర్టు తీర్పునే మనం ఛాలెంజ్ చేయగలమా అంటే ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అన్నది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక కుట్ర. దానికి ఆ కుట్ర ఏంటంటే ఒక రాజకీయ కుట్ర. ఇక్కడ దానికి నాయకత్వం వహించింది గ్రేట్. సో ఇదే సభలో చాలా మాట్లాడిన అనమాట. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు అడగల ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా కొన్ని గుర్తు చేస్తూ ఈ హామీల గురించి మాట్లాడకుండా రెండు కులాల మధ్య చిచ్చెందుకు పెడతారని చెప్పి ఆయన ప్రశ్నించిండు అనమాట. భీమవరానికి రింగ్ రోడ్ వేస్తానన్న పవన్ కళ్యాణ్ వాగ్దానం ఏమైంది? అలాగే అధికారంలోకి వచ్చి 6 నెలలైనా తాడేపల్లిగూడ నుంచి భీమవరం వెళ్ళే రోడ్లో కనీసం గుంటలు కూడా పూడ్చలేకపోయారని చెప్పి స్థానిక సమస్యలను ఏకరువు పెట్టిండు. వీటి గురించి మాట్లాడం మనం. ఎంతసేపు ఉన్నా మందకృష్ణ మాదిగను ఇంకా కొంతమందిని ఉసిగొల్పి రకరకాల తిట్లు తిట్టిపియాలి, ఈ టాపిక్ మొత్తం డైవర్ట్ చేయించాలి. ఇంక ఇదే కదా మన ఎజెండా. 6 గ్యారెంటీల అమలు లేదు, తల్లికి వందనం లేదు, బిడ్డకు గోరుముద్ద లేదు, నాన్నకు మాత్రం సారాయి బుడ్డి ఇచ్చేందుకు మాత్రం ఈ సర్కారు శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉంది. దాని ద్వారానే కదా సంపద సృష్టి జరిగేది. పాపం వీళ్ళు పిచ్చర్లు అయిపోయి అనవసరంగా ఆత్మగౌరవ సభలు ఇవన్నీ పెట్టుకొని తిడుతూ ఉన్నారు. ఈ 5 ఏళ్ళు ఏమీ కాదు, కేవలం వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ కార్యకర్తల ప్రయోజనాలు ఇవి తప్పిస్తే జనానికి ఏమీ జరగదన్న కంక్లూజన్కు వాళ్ళే వచ్చి ఇప్పుడు మైకుల ముందర మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ వింటే కనీసం చెవులలో పట్టిన తుప్పన వదులుతుందేమో వీళ్ళకు. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత ఘోరంగా తయారైనాయి. ఇంకా దీనికి మందెప్పుడు ముగింపు ఎప్పుడు అన్నది మళ్ళీ ఎన్నికలు వస్తే కానీ చూడలేము. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.